శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై సీతారాం. రామాయణ అనుభవం 138వ భాగము. రావణుడు రోదిస్తున్న రామపత్నిని బిగ్గరగా పట్టుకొని వెళ్తున్నాడు. ఆమెకంతా అయోమయంగా ఉంది. అయితే అకస్మాత్తుగా ఆమె దృష్టి అవనీతలంపై పడింది. అక్కడ కనబడింది ఋష్యమూక గిరిశృంగము. దానిమీద 5 వానరులు ఉన్నారు. తళుక్కుమని వారిని చూడగానే ఆమెకు ఒక ఆలోచన స్ఫురించింది. అంతే, వెంటనే తన పట్టుచీర కొంగును చింపి అందులో తన కొన్ని ఆభరణాలను మూటగట్టి క్రింద పడివేసింది. సీతాదేవి ఆర్తనాదాలను విని వారు గిరిశిఖరము నుండి ఆకాశము వైపు అవలోకించారు. సీతాదేవి క్రింద పడవేసిన బంగారు ఆభరణాల చీరమూటను వారు గమనించి దానిని సంగ్రహించారు. ఆ దృశ్యాన్ని చివరి వరకు అవలోకించిన అవనిజాత ఆ విషయాన్ని తన భర్తకెలాగైనా వారు తెలియజేస్తారనుకుంది. సీతను పట్టువిడవకుండా పట్టుకొని లంకకు చేరువవుతున్న లంకాధిపతి సీతాదేవి చీరమూటను క్రింద పడేయడాన్ని గమనించలేదు. వనాలను, నదులను, పర్వతాలను దాటి రావణుడు సముద్రముపై నుండి వెళ్ళసాగాడు. సముద్రము రావణ భయంతో సంచలనరహితమైంది. అంతరిక్షగతులైన చారణులు రావణునికి అంతిమకాలము సమీపించిందని చెప్పుకొన్నారు. రావణుడు తన లంకా రాజధానికి చేరాడు. అంతఃపురంలోకి ప్రవేశించాడు. ఒక అందమైన హర్మ్యంలో అవనిజాతను ఉంచి తన ఆజ్ఞ లేకుండా అన్యులెవ్వరినీ లోనికి రానీయవద్దని పరిచారికలను ఆజ్ఞాపించాడు. సీతాదేవి తన ప్రాణముల కంటే ఎక్కువగా ప్రియమైనదని, ఆమె అభిలషించినదేదైనా తక్షణమే సమకూర్చాలని ఆదేశించాడు. ఆమెకు అప్రియమైనదేది ఆచరింపకూడదని ఆజ్ఞ జారీ చేశాడు. అంతఃపురంలో సీతను ఉంచిన తరువాత రాక్షసేశ్వరుడు కొంత ఊరట చెందాడు. కొంతకాలం తరువాత అంతఃపురం నుండి అతడు బయటకే తెంచి అక్కడ మాంసాహారులు, మహాభయంకరులు, మహావీరులైన 8 రాక్షసులను పిలిచి వారికి జనస్థానంలో ఖరాది రాక్షస వధ వార్త నెరిగించి తక్షణమే వారిని జనస్థానానికి వెళ్ళుమని నియోగించాడు. అక్కడ రామాశ్రమ సమీప ప్రాంతంలో ఉండి జనస్థానాన్ని సంరక్షిస్తూ రామలక్ష్మణుల కదలికలను గమనించి జాగ్రత్తగా తనకు వాటిని ఎప్పటికప్పుడు తెలియజేయాలని ఆదేశించాడు. ఆ 8 రాక్షసులు రాక్షసేశ్వరునికి ప్రణమిల్లి జనస్థానానికి ప్రస్థానమయ్యారు. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే.